చెప్పండి బ్రదర్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏంది సమస్య, ఏంది అసలు ఎందుకోసం? నా పేరు శంభునాయ బాణవ్ వరంగల్, జియో 46 అభ్యర్థిని మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అభ్యర్థిని. సో ఇవాళ సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకో డిసెంబర్ 7, 2025 వస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ అనేది దూస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చిన రిక్రూట్మెంట్లో మీరు నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చామంటే ఒకరు మినిస్టర్ 60,000 అంటారు, ఒక మినిస్టర్ 70,000 అంటాడు. ఇది చాలా దారుణం. ఇది ఇంకోటి జియో 46 విషయానికి వస్తే, ఇది గ్రామీణ విద్యార్థులకు, గ్రామీణ జిల్లాలకు చాలా ఉరితాడు లాంటిది. దీన్ని సత్వరంగా రాబోయే నోటిఫికేషన్లో కూడా దీనిని తొందరగా డిస్మిస్ చేసి రద్దు చేయాలా. జియో 46 ఏంటంటే అసలు ఇది పోలీస్ నియామకాల్లో టీజీఎస్పీకి అటాచ్ చేశారు. అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎట్లా ఉంటుంది అంటే సివిల్ AR 5 ఇది డిస్ట్రిక్ట్ ఆర్డర్, డిస్ట్రిక్ట్ లో సెలక్షన్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లో పోస్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే బెటాలియం అనేది స్టేట్ వైడ్ ఉంటుంది డ్యూటీ. తెలంగాణలో 17 బెటాలియన్స్ ఉంటాయి. వరంగల్ బెటాలియన్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, కొండాపూర్, యూసఫ్గూడ, ఇలాంటి చాలా అనేక రకాల సత్తుపల్లి కావచ్చు, ములుగు కావచ్చు, భూపాల, ఇలా అంతా 17 బెటాలియన్స్ ఉంటాయి. ఈ 17 బెటాలియన్ ఏంటంటే ఇవాళ ఈ బెటాలియన్ డ్యూటీ ఉంటే రేపు ఇక్కడే ఉంటుంది, రేపు హైదరాబాద్ వస్తారు, వేరే అవసరం ఉంటే వేరే రాష్ట్రాల్లో పోతారు. అలాంటి ఆ డ్యూటీ మీరు 2000 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అందులో ఏమని ఇచ్చారు? CDC 1, CDC 2, కాంటిన్యూస్ డిస్ట్రిక్ట్ ఆర్డర్ 1, కాంటిన్యూస్ డిస్ట్రిక్ట్, అంటే ఒక రాష్ట్రాన్ని 2 విభాగాలు విభజించారు. అంటే CDC 1లో 17 జిల్లాలు, రిమైనింగ్ జిల్లాలు CDC 2లో. సో అట్లా మేమేమనుకున్నామంటే ఆ ప్రాతిపదికనే కటాఫ్ వస్తుందేమో మేము అనుకున్నాం. బెటాలియం మేము మాట్లాడేది బెటాలియం గురించి, కానిస్టేబుల్ బెటాలియం గురించి. ఇంకో 10 రోజులు రిజల్ట్ అనేసరికి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే జియో 46 వస్తుంది, ఈ బెటాలియం డిస్ట్రిక్ట్ ఏదైతే సివిల్ AR కట్ ఆఫీస్ అట్లా ఇస్తున్నా. అంటే మేము అందరం అప్పటి నుంచే వాళ్ళ వీళ్ళని కలవడం, అప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది, ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో మేము కలిసాము. గాంధీ భవన్ దగ్గర కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కావచ్చు, అందరినీ ఇప్పుడు ఉన్న మినిస్టర్లని, రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కలిసాము. అప్పుడు ఎస్, ఇది అన్యాయమైన జీవో, ఇది గ్రామీణ చాలా అన్యాయం జరిగింది, మేము రాగానే దీన్ని స్వతంత్రంగా న్యాయం చేయబోతా ఉన్నామని వాళ్ళు మాట్లాడు. ఇప్పటివరకు ఒక్క జీవో లేదు, ఏం లేదు, న్యాయం లేదు, ఏం లేదు. మా ఉద్దేశం ఏంటంటే రాబోయే నోటిఫికేషన్లో దానిని రద్దు చేయాలి. 100% దాన్ని రద్దు చేసేసి ఒక భారీ నోటిఫికేషన్ ఇవ్వాలి. 20,000 నోటిఫికేషన్తో 18,000 కానిస్టేబుల్, 2,000 SI భారీ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు వయోపరిమితిని కూడా 30 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. అది ఎట్లా? వయోపరిమితి అనేది ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రిపేర్ అవుతున్నావు, ఏజ్ కాదా మరి? ఏజ్ అని నువ్వు ఏం చేయాలి? పెంచాలి. 2 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి ఇవ్వాలి. SIకి 37, కానిస్టేబుల్ 35 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. టైం ఇస్తే వాళ్ళు చదువుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు నోటిఫికేషన్ వెయిట్ చేస్తారు అని మా డిమాండ్. జియో 46 వాళ్ళకి న్యాయం చేస్తే ఏ ప్రభుత్వం అడ్డం వస్తుంది? అడుగుతాల తరబడిగా చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు అయితే నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, వీళ్ళ ఏజ్ ఏమో పెరుగుతూనే పోతుంది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది బ్రదర్? వాళ్ళ పరిస్థితి చాలా దారుణం చెప్పాలి. ఎందుకంటే హాస్టల్లో ఉంటారు, రూమ్లో ఉంటారు, ఫీజులు కట్టలేక, బయట తినలేక చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే పేరెంట్స్ ఏమంటారు, ఏమైంది ఇంకా హైదరాబాద్లో ఏం చేస్తున్నాం, అక్కడ నుంచి ప్రెజర్, ఇటు ప్రెజర్, పెళ్లి చేసుకోవాలని ఒక ప్రెజర్ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చినప్పుడు అన్నీ ఉంటాయి బాధ్యతలు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి డిసెంబర్ లోపు, మీ ప్రజాప్రభుత్వం కదా, సోనియా గాంధీ బర్త్డే నాడు డిసెంబర్ 9 నాడు భారీ నోటిఫికేషన్ ఇవ్వండి. ఒక 20,000 నోటిఫికేషన్ ఇచ్చేసి ఎవరి వాళ్ళు చదువుకుంటారు, బయటికి రారు, అంతే కదా. ఎస్. అంటే ఇప్పుడు బయటకు వచ్చి ఎవరైతే నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా పేడ్ బ్యాచ్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు మరి? లేదు, మేము ఏ పార్టీకి అతీతం కాదు, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. మేము నిరుద్యోగులం, జియో 46 అభ్యర్థులం. ప్రజాప్రభుత్వం ఇంకా మాకు నమ్మకం ఉంది, ఏమని మాకు న్యాయం చేస్తారో ఇంకా మాకు నమ్మకం ఉంది. ఏ ప్రభుత్వం లేదు, మా ఏ బ్యాచ్ లేదు, ఏ పేరు లేదు, ఏం లేదు. ఖచ్చితంగా సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎడిపోయింది, ఏడిపోయింది మరి? అదే కదా, మేము అదే అడుగుతున్నాం కదా, ఎడిపోయారు. నేను ఏమన్నా డిసెంబర్ 7, 2020 అయితే 2 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు అంటే గవర్నమెంట్ పోయి మళ్ళీ చేంజ్ అవుతుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్ ఫిల్అప్ చేయని దుస్థితి. ఎక్కడ దేనికి? హైదరాబాద్ ఇన్కమ్ లేదా? తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ లేదా ఫైనాన్స్ అప్రూవల్ చేయడానికి? ఎక్కడ 1,000 కోట్లు ఎటుపోతుంది ఒక రిక్రూట్మెంట్ చేయడం? ఎందుకంత 18,000 కోట్లు ఇన్కమ్ వస్తుంది ఫర్ మంత్ రాష్ట్ర ఆదాయం. మన హైదరాబాద్ దేశాన్ని సాధిస్తుంది కదా, దేశం చూపు హైదరాబాద్ వైపు ఉంది. అటువంటి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వడం? ఎందుకు బడ్జెట్ లేదా? ఎందుకు అప్పులు చేసిపోయాడు, మేము దాన్ని తీర్చడానికే మాకు అంత అయిపోతున్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ఏం చెప్తాను? అది ఇక ప్రభుత్వాలు ఏంటంటే నువ్వు ఎంత తిన్నావు, నేనెంత తిన్నా, మీరంత తిన్నారు కానీ రాష్ట్రాన్ని నలుమూలగా ఎట్లా దేశం చూపు హైదరాబాద్ వైపు అనేది ఉంది. నువ్వెంత తిన్నారు, మేమన్యాయం చేసినాం అనేది కాదు. ప్రజలను 4 కోట్ల సమాజం చూస్తూ ఉంది ఎవరేం చేసిండ్రు అనేది. తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని కనిపిస్తుంది.
గత ప్రభుత్వం ఏం చేసింది, మీరేం చేస్తున్నారు? ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి మాకైతే స్పెషల్గా కాదు. కాబట్టి రాష్ట్ర ఆదాయం 1000 కోట్లు కదా, ఎటు పోతుంది అంతా? ఎక్కడ పెడుతున్నారు మీరంతా? నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏంది? ఒక ఫైనాన్స్ అప్పుడు ఎందుకు అయితే లేదు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని. ప్రధానంగా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ 20,000 భారీ నోటిఫికేషన్తో త్వరలో రిలీజ్ చేయాలని మా డిమాండ్. అందులో జియో 46 ఉండకూడదు. మళ్ళీ జియో 46 వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరగలేదు, వాళ్ళకి సత్వరంగా న్యాయం చేయాలా. ఇది మా ప్రధాన డిమాండ్. ప్రజాప్రభుత్వానికి మనం విన్నవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పోలీస్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏంది పరిస్థితి? అన్న, తెలంగాణ 2014 నుంచి వచ్చింది. తెలంగాణ వచ్చింది 2016లో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది, 2017 నోటిఫికేషన్ వచ్చింది. కరోనా వల్ల 2021-2020లో రావాల్సిన నోటిఫికేషన్ కరోనా వల్ల 2022లో వచ్చింది. అప్పటి నుంచి 2022 ఎన్ఎఫ్ అన్న అప్పటి నుంచి ఒక నోటిఫికేషన్ కూడా కానిస్టేబుల్కి సంబంధించిన ఎస్ఐ నోటిఫికేషన్ రాలేదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చి కూడా మాక్సిమం 18 అంటే 2-3 మంత్స్ అయితే 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. 1 ఇయర్లోనే 2 లక్షల జాబ్ ఉద్యోగాలు నియమిస్తామన్నారు. దాన్ని మేమందరం నమ్మి మోసపోయినాము. దానికి తగ్గట్టు అనుకున్నాగానే మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము. డబ్బులు లేకున్నా కానీ మా ఆర్థిక సంవత్సరం ఏదో ఒక విధంగా అనుకుంటూ మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము. 1 ఇయర్ అనుకుంటే 2 ఇయర్స్ అయిపోతుంది, నోటిఫికేషన్ రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ గందరగోళాన్ని అక్కడ నోటిఫికేషన్ లేదని మా ప్రిపరేషన్ ముందుకు సాగడం లేదు. కాబట్టి అన్ని ప్రెషర్స్ వల్ల ఇప్పుడు ఈ రోజు సమాజ్గూడలో ప్రెస్ క్లబ్ లో మా యొక్క డిమాండ్స్ ని ముందుకు పెట్టడం జరిగింది. మీరేమో నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు, మరి ప్రభుత్వం ఏమో మేము ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఏం చెప్తారు మరి? అన్న, అది మీకు కూడా తెలుసు, మీడియాకు అది ఏం కొత్త విషయం కాదు. ఎందుకంటే ఆయనతో నా మైక్ ఉంది కాబట్టి ఆయన 100 చెప్తాడు. మీరు ఆలోచించాలి, మీరే ప్రజలకు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మేము చెప్పే విషయం అనేది ప్రజలకు తెలియజేయడం మీ బాధ్యత. ఎందుకంటే గత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్స్ కండక్ట్ పెట్టింది, ఈవెన్ రిజల్ట్ కూడా ఇచ్చింది. ఈవెన్స్ పోలీస్ కానిస్టేబుల్కి కొందరికి SBI ఎంక్వైరీ కూడా అయింది, మెడికల్ కూడా అయింది, మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ జియో నెంబర్ 46 అవడం వల్ల మేము హైకోర్టులో కేసు వేసినాం. ఈ కేసు వేసినా కానీ హైకోర్టు స్టే ఇచ్చినా కానీ బోర్డు చైర్మన్ అనేది హైకోర్టును కూడా అధిగమించి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్ ఇచ్చినా కానీ అన్ని ప్రాసెస్ జరిగిపోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల నియామక పత్రాలు అనేది ఇవ్వలేకపోయారు. దాన్ని వీళ్ళు వచ్చిన గవర్నమెంట్ అనేది అవును ప్రభుత్వమే నియమించింది. వీళ్ళు ఏం చెప్పాలంటే ఇది ప్రభుత్వ ప్రక్రియ కాబట్టి దానికి మేము కంటిన్యూ చేస్తున్నాం అనాలి. కానీ వీళ్ళు ఏమన్నారు, ఏం నోటిఫికేషన్ వేయలే, ఎగ్జామ్స్ పెట్టలే, మొత్తం మేమే ఇచ్చిన అంటున్నారు. అది ఎంతవరకు సమంజమే, మీరే దానికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీ పోలీస్ నియామకాల నోటిఫికేషన్ ఏదైతే ఉందో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన అయితే ఏ నోటిఫికేషన్ 100% అన్న. దాని బీఆర్ఎస్ గవర్నమెంట్ ని కూలగొట్టింది నిరుద్యోగులే, కాంగ్రెస్ గవర్నమెంట్ ని తీసుకొచ్చింది కూడా నిరుద్యోగులే. దీనిలో ఎటువంటి సమంజం లేదు. ఎందుకంటే స్వయాన ఎల్బీ స్టేడియంలో ప్రధాన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇది నిరుద్యోగ ప్రభుత్వమై దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. 2022లోనే నోటిఫికేషన్ వచ్చింది. ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆగింది. వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి ఎంపీ ఎలక్షన్స్కి ముందు అది, ఎందుకంటే ఎలక్షన్ స్థానిక సంస్థల నార్మల్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని డ్రామా కోసం వీళ్ళు ఎల్బీ స్టేడియంలో పెద్దగా అనుకున్నారు. కానీ వీళ్ళైతే నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు, అప్లికేషన్ కూడా చేయలేదు. మేము ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ధర్నాలు చేస్తూ మాకు నోటిఫికేషన్ లేదని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చేటోళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఏం చెప్తాం మరి? అన్న, ఇప్పుడు పెయిడ్ బ్యాచ్ ఏందనేది మీకు తెలుస్తుంది. ఎంత ఆవేదన ఉంటే మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రెస్ మీట్కి వస్తామన్నా మేము. పెయింట్ బ్యాచ్ అనేది ఎవరికి ఉంటుంది? పెయింట్ బ్యాచ్ ఎవరో, నాన్ పెయింట్ ఎవరు, బ్యాచ్ ఎవరో, మీద ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్కి ఆ మాత్రం అవగాహన లేదా? ఇప్పటికీ ధర్నా చౌక్లో కానీ ఏడో వేసినా కానీ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిదానికి మీరు ఇప్పుడు నార్మల్గా మీ ఎలక్షన్స్ కంటే ముందు బల్మూర్ వెంకట్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళందరూ మాతో ధర్నాలు చేయించారు. అంటే వీళ్ళందరూ మీరు డబ్బులు ఇచ్చి పేమెంట్ బ్యాచేనా వీళ్ళంతా? ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టు పేమెంట్ బ్యాచేనా? మేము అట్లా అనుకోవచ్చా? మేము నికాసైన నిరుద్యోగులమన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండు, మాకు వేరే ఆప్షన్స్ లేక చదువుతున్నాం. మా డిమాండ్స్ మేము వ్యక్తపరుస్తుంటే మీరు మాకు ఆ ట్యాగ్ లైన్ ఇస్తే ఇంకా మహా అంటే ఒక 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకో 3 ఇయర్స్ ఉంటారు. ఇంకొకసారి ప్రభుత్వంలో రావాలనుకుంటున్నారా లేకుంటే ఇక్కడ నుంచి ఎంత అయిపోవాలనుకుంటున్నారా మీరే నిర్ణయించుకోండి. సంవత్సరాల తరబడి అకాడమీల చుట్టూ మీరు తిరుగుతూ హాస్టల్లో వండుకుంటూ చదువుతూ ఉన్నారు. మరి వాటికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి మీరు ఏమైనా పార్ట్ టైం చేస్తూ ఉన్నారా లేదంటే ఇంటి దగ్గర నుంచి పంపిస్తున్నారా? నేను పార్ట్ టైం జాబ్ చేసిన, ప్రిపరేషన్ కాక నాకు 2022 నోటిఫికేషన్ రాకముందు 1 మార్కుతోన జాబ్ మిస్ అయినట్టే, 1/2 మార్కుతోన జాబ్ మిస్ అయినట్టే. నాకు చాలా దగ్గర వచ్చి జాబ్ మిస్ అయిందన్న. నేను జాబ్ మిస్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను చేసింది డిగ్రీ, మాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు రావు. నేను కూడా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిన, నెలకు 12,000 13,000 నేను కూడా చేసిన. ఎందుకంటే అప్పుడే జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు, సంవత్సరం 1,00,000 జాబులు ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీ కోసం మేము డబ్బులు కలెక్ట్ చేసుకోవాలని మేము చాలా కష్టపడ్డాం. పార్ట్ టైం జాబ్ చేసినాం, ఫుల్ టైం జాబ్ చేసినాం. ఆ కలెక్ట్ చేసిన డబ్బులన్నీ చేసుకుంటూ ఇక్కడ స్టడీ హాల్కు కానీ హాస్టల్ కట్టుకుంటూ మా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికీ 1 ఇయర్ అయినా
అమౌంట్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో అడగలేని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఆందోళనలో ఉన్నాము. కాబట్టి మాపై దయ ఉంచి నోటిఫికేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము.